హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అర్నన్ స్నేహ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, చాలామంది సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. సో ఈరోజు ఏంటంటే మా ఇంట్లో ఎగ్ బిర్యానీ చేయమని మా అమ్మకి రిక్వెస్ట్ చేసిన. సో ఈరోజు సండే కాబట్టి మా అమ్మకి ఎగ్ బిర్యానీ చేయమని చెప్పేసి అన్న. సో మా అమ్మ కూడా దానికి ఓకే చెప్పేసింది. ముందుగా నేను వాళ్ళకి టేబుల్ అండ్ స్టవ్ అన్నీ రెడీ చేసి సెటప్ చేసి పెట్టేసిన. సో మా అమ్మ దానికి అన్నీ సెటప్ చేసి పెట్టుకున్నది. సో ముందుగా స్టవ్ మీద గంజి పెట్టి అందులో ఆయిల్ 4 స్పూన్స్ వేసేసి ఉల్లిగడ్డలు, మిరపకాయలు, బగారా పత్తా, కళ్యామాకు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇలాచీలు వేసేసిందండి. చూడొచ్చు మీరు కూడా. ఇవి కాసేపు వేగిన తర్వాత అందులో కొంచెం పుదీనా, వేగిన తర్వాత గంటతో కలుపుతూ ఉండాలి. కనీసం ఒక 2 to 3 minutes లోపు కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ ఇంకా మిగతా అన్నీ బ్రౌనిష్ కలర్లో రావాలి. సో అవి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. సో ఆల్మోస్ట్ అయిపోయినాయండి, ఒకసారి చెక్ చేయొచ్చు మీరు కూడా. సో ఇందులో కొంచెం వాటర్ వేసేసి తగినంత వాటర్ వేసుకోవాలి. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని చూసుకొని వాటర్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేసినా కూడా బాగుండదు. సో వాటర్ వేసేసి అందులో ఉప్పు, ధనియాల పౌడర్, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసేసి కలుపుతూ ఉండాలండి. కొంచెము నిమ్మకాయ పులుసు, కొంచెం కారము కలిపిన తర్వాత ఈ కలర్ వస్తుంది మనకి. మేము ముందుగా కోసుకున్న టమాటాల ముక్కల్ని ఇందులో వేసామండి. ఒకసారి చెక్ చేయొచ్చు మీరు కూడా. సో అవి ఉడకనివ్వాలి. 1 నుంచి 2 నిమిషాల వరకు ఉడకనిస్తే బాగుంటుంది. దాని తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యంని గరిటెతో మా అమ్మ వేస్తున్నది. ఒకసారి చెక్ చేయొచ్చు మీరు కూడా. సో మేము ఇంట్లో ముగ్గురం ఉన్నాం కాబట్టి ఒక 4 స్పూన్లు 2 పూటలు అయ్యేటట్టుగా మేము వాడుకుంటున్నాము. చూడండి ఒకసారి. సో రైస్ మొత్తం వేసేసాక గంజి మీద మూత పెట్టేసుకొని మంట స్లిమ్లో పెట్టుకొని చూస్తే బాగుంటుంది. ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లు చెక్ చేసుకోండి. కొంచెం వాటిని మధ్యలో కట్ చేస్తే బాగుంటుంది. అండ్ ఒకసారి ఉడికింది, ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది. సో మళ్ళీ మూత పెట్టేసి ఏదో విధిగా ఒక 5 minutes తర్వాత చెక్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది. మూత చేసి చెక్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ రైస్ దగ్గరికి వచ్చేసిందంటే ఒక 80% ఉడికినట్టే. సో నీరు కొంచెం ఉన్నది. ఇందులో ముందుగా ఉడకబెట్టిన 4 ఎగ్స్ అక్కడక్కడ పెట్టేసి వాటి మీద కొంచెం అల్లం వేస్తే బాగుంటుందండి, టేస్టీగా అందులో మిక్స్ అవ్వడానికి. అల్లం ముందు వేయలేదు, అందుకే మా అమ్మ ఫస్ట్ ఇందులో దీని మీద వేస్తున్నది. టేస్టీ పర్పస్, కొంచెం స్పైసీగా, కారంగా లోపట్లో ప్రెస్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా బాయిలింగ్ అయిపోతుంది.
ఆల్మోస్ట్ 80% ఉడికిందండి. ఒకసారి చెక్ చేయొచ్చు మీరు కూడా. అక్కడక్కడ వాటర్ ఉన్నాయి. సో దానికి ఒక ఎక్కువ టైం తీసుకోదు, ఒక 5 minutes మాత్రమే. సో ముందుగా నా వాయిస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లాస్ట్లీ కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్ అదే మనకి ఏ కర్రీలో పోయినా కానీ కొత్తిమీర లేనిది మనం ఫుడ్ చేయలేము. సో కొత్తిమీర ఇస్ ద టేస్ట్ ఆఫ్ ది లవ్. సో కొత్తిమీర వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2 minutes దాని మీద ఊపిరి ఆడకుండా ఏదైనా బలంగా ఏదైనా పెడితే బాగుంటుంది, ఉడికిపోతుంది. సో ఆఫ్టర్ 2 minutes మూత తీసి ఎలా ఉందమ్మ ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తుంది మా అమ్మ, చూస్తున్నారు కదా మీరు కూడా. సో నాకైతే స్మెల్ వస్తుంది ఆఫ్టర్ మూత తీసిన తర్వాత. మా అమ్మ అడుగుతున్నది స్మెల్ వస్తుందా అని చెప్పేసి. సో నేను మాట్లాడలేను కానీ సైకిల్ చేస్తున్నా చేతులతోని. లాస్ట్లీ నిమ్మకాయతో గ్యాలిష్ చేస్తుంది. సో దాని తర్వాత జస్ట్ ఒక గరిట తీసుకొని కలిపితే బాగుంటుంది. మా అమ్మ కూడా టేస్ట్ చూస్తే ఓకే నచ్చేసినట్టున్నది మా అమ్మకి టేస్ట్ మాత్రం. ఆ స్మెల్కి మేము పడిపోయినట్టున్నాం. ఆల్రెడీ మాకు ఆ స్మెల్ వచ్చేసింది, బాగున్నట్టు. నెక్స్ట్ ప్లేట్లో వేసుకొని చూస్తూనే నోరు ఊరిపోతున్నది, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తున్నది. సో లాస్ట్కి మొత్తానికి అయిపోయింది టోటల్గా బిర్యానీ. ఎగ్ బిర్యానీ రెడీ. సో ప్లస్ సింబల్ వేసి మా అమ్మ ప్లేట్లో సర్వ్ చేస్తుంది. ఫస్ట్ నువ్వే తినమ్మా అని చెప్పేసి చెప్పాము. ఓకే అని చెప్పేసి తను ప్లేట్లో వేసుకొని తినడానికి రెడీగా ఉంది. సో మేము చేసిన ఈ బిర్యానీ, ఎగ్ బిర్యానీ చూసారు కదా. ఇలాంటి వంటకాలు మరిన్ని కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. అరుణ్ అండ్ స్నేహ వ్లాగ్స్. అలాగే నా వాయిస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సరేనా. సో లాస్ట్కి అమ్మ టేస్ట్ చూసి ఓకే గుడ్ అనేసి